కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఆరోపణలపై దర్యాప్తునకు సిద్ధంగా ఉన్నామని సిబిఐ స్పష్టం చేసింది. హైకోర్టు లేదా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తే దర్యాప్తు ప్రారంభిస్తామని సిబిఐ అధికారులు హైకోర్టుకు తెలిపారు. దర్యాప్తునకు అవసరమైన వనరులు, సౌకర్యాలు ప్రభుత్వమే కల్పించాలని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై సిబిఐ విచారణ చేయాలని న్యాయవాది రామ్మోహన్ రెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్కు సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై సిబిఐ విచారణ జరపాలని హైకోర్టులో నమోదైన పిటిషన్పై సిబిఐ క్లారిటీ ఇచ్చింది. హైకోర్టు ఆదేశిస్తే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సిబిఐ తెలిపింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు తమకు ఎలాంటి సమాచారం అందలేదని హైకోర్టుకు తెలిపింది సిబిఐ. కాళేశ్వరంలో అవినీతిపై దర్యాప్తు చేయాలని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేత నిరంజన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సిబిఐ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. దీంతో సిబిఐ హైదరాబాద్ విభాగం హెడ్ కళ్యాణ్ చక్రవర్తి కౌంటర్ దాఖలు చేశారు. కాళేశ్వరంపై విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని కోర్టుకు తెలిపారు. విచారణ కోసం తమకు అదనపు ఎస్పీ, 3 డీఎస్పీలు, 6 ఇన్స్పెక్టర్లు, 4 ఎస్ఐలతో పాటు సిబ్బంది కావాలని హైకోర్టుకు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రుణాలిచ్చిన బ్యాంకుల కన్సార్షియం నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని హైకోర్టుకు సిబిఐ తెలిపింది. కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై నేరుగా జోక్యం చేసుకుని దర్యాప్తు చేసే అంశంపై సిబిఐకి పరిమితులున్నాయని తెలిపింది. వాటిని దృష్టిలో పెట్టుకుని ఫిర్యాదులపై స్పందించలేదని సిబిఐ అధికారులు కోర్టుకు వివరించారు. పిటిషనర్ ఫిర్యాదును పరిశీలిస్తున్నామని, ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏంటని తేలాల్సి ఉందన్నారు. కేవలం రాష్ట్ర ఉద్యోగులే ఉంటే నేరుగా జోక్యం చేసుకోవడానికి తమకు అవకాశం ఉండదని కోర్టుకు తెలిపారు. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని నీటిపారుదల శాఖ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించడంతో ఈ చర్యలు చేపట్టారు. జలసౌధలోని తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యాలయంలోనూ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. విజిలెన్స్ విచారణ కొనసాగుతుండగానే ఇప్పుడు ఈ ప్రాజెక్టు అవినీతి ఆరోపణలపై విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని సిబిఐ తెలిపింది. సిబిఐ కౌంటర్ను పరిశీలించిన హైకోర్టు ఫిబ్రవరి 2న మరోసారి విచారణ జరుపుతామని విచారణను వాయిదా వేసింది.